సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రతిక్షణం ప్రజాక్షేమం. ఈరోజు అయితే దసరా లాస్ట్ రోజు మనం ఇక్కడ గోషామహల్ షేరావళి మాత దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే చూడొచ్చు అమ్మవారు కళకళలాడిపోతుంది. చాలా నిండుగా వైభవంగా చాలా అందంగా ఉంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఆర్గనైజర్స్ భక్తులు అందరూ ఉన్నారు. వీరితో మాట్లాడేద్దాం ఇప్పుడు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రామ్ సింగ్. ఓకే, రామ్ సింగ్ గారు ఎలా చేశారు ఈ నవరాత్రులు? మంచి చేసినారు 9 days కూర్చోబెడతాం మేము. మా ఏరియా ఆర్యన్స్ వీర్ అసోసియేషన్ మాది. అంటే ఇప్పుడు నిమజ్జనం ఉందా ఈరోజు? ఈరోజా రేపా ఎప్పుడు చేస్తారు? 25th చేస్తారు మేము. నిమజ్జనం టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇక్కడ ఎక్కువ జనం వస్తారా? చాలా మంచి ఉంటారు. అన్నదానం అది ఉందా ఇక్కడ? అలాంటి అన్నదానం ఎక్కువ. మీ పేరు చెప్పండి. నా పేరు భగవాన్ సింగ్. ఓకే, భగవాన్ సింగ్ గారు ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? ఇదే పుట్టకం ఇక్కడనే. ఇలా ఎన్నేళ్ళుగా పెడుతున్నారు అమ్మవారి? 16 years. 16 years. ఇది 16th ఇయర్. 16 years. ఓకే, 16 years గా ఇక్కడ మీరు చూస్తున్న మార్పులు ఏంటి? అంటే భక్తులు పెరగడం కానీ లేదా మీకు ఫండ్స్ ఎక్కువగా రావడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? మీకు ఎవరు చేస్తారు ఇవన్నీ ఫండ్స్? అవి ఎక్కడి నుంచి వస్తాయి? మొత్తం కలిపి చేస్తారు. కమిటీ ఉంది మాది. ఆర్యన్స్ వీర్ అసోసియేషన్ మాది కమిటీ ఉంది. మొత్తం కలిపి చేస్తారు. మేము కొంచెం ఇస్తారు ఎవరైనా. ఎవరి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది? ఓన్లీ అంత కమిటీ మెంబర్స్? మా కమిటీ మెంబరే సపోర్ట్ లో. పొలిటీషియన్స్ దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచైనా గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా సహాయం? పొలిటిక్స్ వారు పోతే వాళ్ళు ఏమి ఇవ్వాలంటే అది ఇస్తారు. అంటే నిమజ్జనం టైంలో పోలీసులు అది ఏమైనా ఏర్పాటు చేస్తారా ఇక్కడ? చేస్తారు, అన్ని చేస్తారు. టోర్నమెంట్ రోజు అవుతుంది ఇక్కడ. టోర్నమెంట్ కాదు, గవర్నమెంట్. ఏం చేయద్దు, పోలీసులు మరి వస్తారు పోతారు, చూసి ఎంట్రీ చేసి వెళ్ళిపోతారు అట్లా. అంటే ఇప్పుడు యాక్చువల్ అమ్మవారి ముందు మనం మాట్లాడుకోవచ్చో లేదో నాకు తెలీదు, బట్ ఇప్పుడైతే రైట్ టైం ఎలక్షన్స్. సో ఇక్కడైతే మళ్ళీ గోషామాల్ రాజాసింగ్ గారి సీట్ ఇచ్చారు. సో మళ్ళీ ఇంకో లేడీ సునీతారావు కాంగ్రెస్ నుంచి. సో ఈసారి మీరు ఏమనుకుంటున్నారు? ఎవరికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అమ్మవారి ఎదురుగుండా? చెప్పండి. ఇప్పుడైతే డిసైడ్ చేయలేము మేము. ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఇక్కడ వద్దు కదా. ఇక్కడైతే మన అమ్మవారి ముందు పాలిటిక్స్ వద్దు అని చెప్పలేకపోతున్నారు. బట్ ఎవరో ఒకళ్ళు మంచిగా రావాలి, మీ అందరికీ సహాయం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఓకే.